చూడకుండా పోలీస్ డిపార్ట్మెంట్లో తనకి అమ్ముడుపోయిన ఒక పోలీస్కి కాల్ చేశారు కంగారు పడుతూ. కానీ అది అర్ధరాత్రి కావడంతో అతని కూడా తన కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో అక్కడే ఉన్న తన మనుషులను కొందరిని పిలిచి ఒక పని అప్పగించి తొందరగా చేయమని ఆర్డర్ వేసి పంపించి మళ్ళీ కొడుకు మొబైల్కి కాల్ ట్రై చేస్తూనే ఉన్నారు. ఆ రాత్రి గడిచి మరుసటి రోజు రాత్రి అయినా సరే సమయాన్ని తానున్న పరిస్థితిని మరచి అలుపు అన్నదే లేకుండా కొడుకు మొబైల్కి ట్రై చేస్తూనే మధ్యలో తన మనుషులకి కాల్ చేస్తున్న వెట్రిమారన్ గారి కళ్ళల్లో కన్నీళ్లు సంద్రమై పొంగుతూనే ఉన్నాయి. ఇంతలో ఆయనకి రాని అలుపు మొబైల్కి రావడంతో స్విచ్ ఆఫ్ అయిపోయింది. దాంతో ఈ ప్రపంచంలోకి వచ్చిన ఆయన కంగారుగా తన గది నుండి బయటకు వచ్చి అక్కడ కాపలా ఉన్న తన మనిషి దగ్గర నుండి విసురుగా మొబైల్ లాక్కుని వెంటనే సిటీలో నా కొడుకు ఉండే ఇంటికి వెళ్ళి వాడు ఏమయ్యాడో తెలుసుకోండి అని అక్కడ కాపలా ఉన్న వాళ్ళలో సగం పైగా ఉన్న తన మనుషులని అక్కడి నుండి కొడుకు కోసం పంపించి వెతుకులాట మొదలు పెట్టించాడు. ఇక ఇక్కడ అతుల్య విల్ల. ఉదయాన్నే మేలుకున్న అతుల్య కళ్ళు నులుముకుంటూ తానెక్కడుందో చూసుకోగానే అందమైన చిరునవ్వు ఆమె పెదాల సొంతం అయ్యింది. అదే చిరునవ్వుతో శక్తికి ఇష్టమైన పర్పుల్ కలర్ అనార్కలి తీసుకుని వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి శక్తి దగ్గరకు వెళ్ళింది. అప్పటికే నిద్రలేచి ఫ్రెష్ అయ్యి ఏదో కాల్లో బిజీగా ఉన్న శక్తి అడుగుల చప్పుడుకి డోర్ వైపు చూసేసరికి తన ఫేవరెట్ డ్రెస్ లో ముద్దుగా ఉన్న అతుల్యని చూసి మురిసిపోతూ కళ్ళతోనే ఆమెను దగ్గరకు రమ్మని సైగ చేసి అవతలి వైపు మాట్లాడుతున్న మాటలని శ్రద్ధగానే వింటూ ఉన్నాడు. శక్తి పిలుపుతో అతుల్య నవ్వుకుంటూ వెళ్ళి అతన్ని చుట్టేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికి కాల్ కట్ చేసి ఆమెను ఇష్టంగా తన గుండెల్లో పొదుముకున్నాడు శక్తి. శక్తి నిన్న అజీష్ ని ఇంటికి తీసుకొచ్చినప్పుడే అతను తనతో ఏదో మాట్లాడాలి అనుకుంటున్నాడు అని అర్థమైన అతుల్య నిన్న నైట్ ఆ విషయం మాట్లాడడానికే వచ్చి హాయిగా నిద్రపోవడంతో తనకి తానే నవ్వుకుని నాతో ఏదైనా మాట్లాడాలా సిబి అని అడిగింది. ఆ ప్రశ్న కోసమే ఎదురు చూస్తున్న శక్తి అందంగా నవ్వుకుంటూ నువ్వు నిజంగా నా బంగారానివే అంటూ ప్రేమగా అతుల్య నుదుటిపై ముద్దు పెట్టి ఆమెను బెడ్ మీద కూర్చోబెట్టి తాను ఆమె ఎదురుగా కూర్చుని ఆమె చేతులు పట్టుకుని నువ్వు అజీష్ ని హార్ట్ఫుల్ గా యాక్సెప్ట్ చేశావు కదా అని అడగగానే అతుల్య తన చేతులు పట్టుకున్న శక్తి చేతుల్ని ముద్దాడి తప్పు చేసింది చిత్తప్ప సిబి. జరిగిన దాంట్లో అసలు వాడి తప్పేముంది? చేయని తప్పుకి వాడిని ఎందుకు శిక్షించాలి? అయినా వాడిలో నాకు నా అప్ప కనిపిస్తున్నారురా. వాడిని నేను ఎవరి కోసమో దూరం చేసుకోలేను. వాడు నాకు లైఫ్ లాంగ్ కావాలి. వాడు నాతోనే ఉండాలి అనగానే శక్తి తన రూమ్కి రమ్మని మెసేజ్ చేయడంతో ఎందుకో తెలియకపోయినా శక్తి రూమ్ వెతుక్కుంటూ అక్కడికి వచ్చిన అజీష్ అప్పటి వరకు డోర్ దగ్గరే ఆగిపోయి అతుల్య మాటలన్నీ విని ఎమోషనల్ అవుతూ అక్క అంటూ లోపలికి వెళ్ళి ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చొని ఆమె ఒడిలో తలపెట్టుకుని ఆమె మోకాళ్లను చుట్టేశాడు కన్నీళ్లు పెట్టుకుంటూ. శక్తికి అజీష్ లోపల ఇంకా ఎక్కడో అతుల్య తనని నిజంగా ఓన్ చేసుకోగలుగుతుందా అన్న అనుమానం అతనిలో ఉందని, అందుకే శక్తి తెలివిగా తన బంగారాన్ని ఇలా ప్రశ్నించేసరికి అది విన్న తన బావమరిది ఎమోషనల్ అయితే తమ్ముడిని చూసి తన బంగారం కూడా ఎమోషనల్ అయ్యేసరికి అబ్బా అలా ఏడ్చి తెల్లగా ఉండే మీ మొహాలని ఎర్రగా చేసుకోకండిరా అంటూ ఇద్దరిని ఒకేసారి దగ్గరకు తీసుకుని చక్కిలి గిత్తలు పెట్టేసరికి ఇద్దరూ నవ్వుతూ శక్తిని చుట్టేశారు. కాసేపటికి శక్తి అజీష్ ని కూడా అతుల్య పక్కనే బెడ్ మీద కూర్చోబెట్టి ఆ ఇద్దరికి ఎదురుగా తను చైర్లో కూర్చొని అతుల్య చేతులు పట్టుకుని బంగారం నీ తమ్ముడు నీ కోసం నీ ప్రాణాలే పనంగా పెట్టడానికి సిద్ధపడ్డాడే అంటూ అజీష్ గురించి తను తెలుసుకుంది. అజీష్ చెప్పింది పూసగుచ్చినట్టు అంతా చెప్పేసరికి అతుల్య అరచేతుల్లో మొహం దాచుకుని ఏడుస్తూ నా వల్ల ఇంకా ఎంతమంది ప్రాణాలు గాల్లో దీపంలా రెపరెపలాడుతాయి సిబి అని గుండెలు పగిలేలా ఏడుస్తుంటే ఆమెను అలా చూడలేక అజీష్ శక్తిలు ఆమెకు చెరోవైపు ఆసరాగా మారి ఆమెను ఓదార్చి కాసేపటికి నార్మల్ చేశారు. కాసేపటికి నార్మల్ అయిన అతుల్యతో శక్తి ఇదంతా నిన్ను బాధ పెట్టాలని చెప్పలేదు బంగారం. వాడు నీ కోసం ఇంత చేస్తే నువ్వు మీ అప్ప ఆఖరి కోరిక కోసం ఇంకేం చేయాలో నీకు తెలియాలి అని చెప్పాను అనడంతో అతుల్య అజీష్ చేతులు పట్టుకుని నేను ఎలాంటి దాన్నో తెలియకుండా నన్ను చిత్తప్ప నుండి సేవ్ చేయడానికి ఎందుకురా ఇంత రిస్క్ చేశావు? నీకేమైనా అయ్యుంటే అని అడిగింది. అలా అడగడానికి కూడా ఇష్టపడక గట్టిగా కళ్ళు మూసుకుని భయపడుతూ ఆ ప్రశ్నకి అజీష్ చిన్న చిరునవ్వుతో అతుల్య చేతుల్ని తన చెంపలకు ఆనించుకుని పెరియప్ప గురించి తెలుసుకున్నప్పుడు
అనుకోకుండా నీ గురించి తెలిసింది. ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది నీకసలు నోట్లో నాలుక లేదని అంటుంటే శక్తి అతని మాటలకి అడ్డుపడి, ఎవర్రా నీకు చెప్పింది? నీ అక్క నువ్వు అనుకున్నంత అమాయకురాలు ఏం కాదు. పైకి కనిపించని రాక్షసి ఉంది నా బంగారం లోపల అనగానే అతుల్య కోపంగా శక్తి జుట్టు పీకేసి అతన్ని ఇష్టమొచ్చినట్టు కొట్టడం మొదలుపెట్టింది. కాసేపటికే ఆ ఇద్దరూ కలిసి ఆ రూమ్ ని కిష్కిందకాండ చేసి పడేశారు. అప్పుడే వాళ్ళని టిఫిన్ తినడానికి రమ్మని పిలవడానికి వచ్చిన వర్లీ గారు ఎన్నడూ చూడని అతుల్య చేసే అల్లరిని చూసి మురిసిపోతూ ఆ సంతోషంలో కన్నీళ్లు పెట్టుకుంటూ వాళ్ళని అలానే చూస్తూ ఉండిపోయారు. ఆమె వెనకే అక్కడికి వచ్చిన అవంతి గారు, వెట్రివేల్ గారు కూడా వాళ్ళ అల్లరిని చూసి నవ్వడం మొదలు పెట్టేసరికి శక్తి అతుల్యలు అల్లరి ఆపి తమకేం తెలియనట్టు అమాయకంగా మొహాలు పెట్టేసరికి పెద్దవాళ్ల నవ్వులు ఇంకాస్త ఎక్కువయ్యాయి. కాసేపటికి శక్తి అందరినీ కూర్చోబెట్టి తను చెప్పాలి అనుకున్నదంతా చెప్పేసరికి ముందు వెట్రివేల్ గారు అతుల్య అజీష్లను దగ్గరకు తీసుకుని భయపడ్డారు. కానీ అల్లుడి మీదున్న నమ్మకంతో అతనికి అడ్డు చెప్పలేకపోయారు. పైగా ఇప్పుడున్న పరిస్థితులు ఎప్పటికీ ఇలానే ఉంటే అతుల్య జీవితం ఎప్పటికీ మారదు అన్నది నిజం. అందుకే శక్తికి అడ్డు చెప్పకుండా అతనికి తోడుగా నిలబడాలి అని నిర్ణయించుకుని శక్తి అనుకున్నది అనుకున్నట్టు జరగాలి అని కోరుకున్నారు. అందరూ శక్తి నిర్ణయాన్ని సమ్మతించడంతో శక్తి అందరికీ జాగ్రత్తలు చెప్పి తన బంగారాన్ని దగ్గరకు తీసుకుని, నేను నీకు ఎప్పుడూ తోడుగానే ఉంటాను బంగారం, ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోవద్దు అని చెప్పి అక్కడి నుండి తన పని మీద బయటకు వెళ్లిపోయాడు. ఇటు మన వెట్రిమారన్ గారు కొడుకు కోసం పంపించిన తన మనుషుల నుండి కూడా ఎలాంటి సమాచారం రాకపోయేసరికి వెట్రిమారన్ గారి భయం రెట్టింపు అయిపోయింది. కొన్నాళ్ల క్రితం ఉన్నట్టుండి కొడుకు తనతో మాట్లాడడం మానేసి ఇంటికి రావడం మానేయడంతో కొడుకు కోపానికి కారణం తెలియకపోయినా కొడుకు అంటే ఉన్న అపారమైన ప్రేమతో అతను బయట ఉంటే శత్రువుల నుండి కాపాడుకోవడం కష్టం అని తానే అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయి కొడుక్కి ఆ ఇల్లు వదిలేశారు. అజీష్ మాత్రం తండ్రి వృత్తిరీత్యా ఒక డాక్టర్ అయినప్పటికీ డబ్బు కోసం అతను చేస్తున్న నీచమైన పనులు తెలిసి, పైగా అతుల్యని చంపడానికి ప్లాన్ చేస్తున్నారు అని తెలుసుకుని అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాలు సంపాదించడానికి మాత్రం వెట్రిమారన్ గారు ఆ ఇల్లు వదిలి వెళ్లిపోయాక అప్పుడప్పుడు ఆ ఇంటికి వెళ్లేవాడు. బయట ఎంత విలన్ తెలివితేటలు ఉపయోగించినా కొడుకు తన నిజ స్వరూపం తెలిసి తనని అసహ్యించుకుంటున్నాడు అని తెలియని ఆ కొడుకు చదువు రీత్యా బయట తిరుగుతూ సరిగ్గా ఇంటికి రావడం లేదు, అప్పుడప్పుడు వస్తున్నాడు అని సరిపెట్టుకున్నారు. అలాంటిది ఈ మధ్య అంటే అజీష్ సాక్ష్యాధారాలన్నీ తన ఫ్రెండ్స్ ద్వారా శక్తికి అందజేసిన దగ్గర నుండి అతను అంధకారంలో ఎవ్వరికీ తెలియకుండా ఉండడంతో అతను ఏమయ్యాడో తెలియక జరుగుతున్న పరిణామాలకు ఒకవేళ కొడుకు పోలీసుల చేతికి గాని చిక్కాడేమో అన్నది వెట్రిమారన్ గారి భయం. ఆ భయంతోనే ఇక తన వాళ్లను నమ్ముకుని ప్రయోజనం లేదని వెంటనే అక్కడి నుండి తన ఇంటికి స్టార్ట్ అయ్యారు. తన దగ్గర మిగిలిన 6 మనుషులతో లోపల కట్టిపడేసిన 2 పోలీసులను తీసుకుని కాసేపటికి తన ఇంటికి చేరుకున్న వెట్రిమారన్ గారికి ఇంట్లో ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంటే ముందు తన మనుషులిద్దరిని లోపలికి పంపించారు చూసి రమ్మని. ఎంతసేపటికి వాళ్ళు తిరిగి రాకపోవడంతో మరో 2 పంపించారు. వాళ్ళు కూడా రాకపోవడంతో ఇక చేసేదేం లేక ఆ మిగిలిన 2 తమ దగ్గరున్న పోలీసులను జాగ్రత్తగా తీసుకుని లోపలికి నడవమని చెప్పి చేతిలో గన్తో చుట్టూ చూస్తూ వాళ్ళ వెనకే ముందుకు కదిలారు. లోపలికి వెళ్లేసరికి ఆయన ఊహించినట్టే శక్తి కొంతమంది పోలీస్ ఫోర్స్ తో అక్కడ ఉండడంతో అప్పటి వరకు కంగారుగా ఉన్న వెట్రిమారన్ గారు కోపంతో ఊగిపోతూ తన దగ్గరున్న పోలీసులకు గురిపెట్టి, నా కొడుకుని నాకు అప్పగించకపోతే మీ వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిపేయడం నాకు నిమిషాల్లో పని, వాణ్ణి ఎక్కడ దాచినా వెంటనే తీసుకొచ్చి నాకు అప్పగించు అనగానే శక్తి గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు. శక్తి నవ్వు చూసిన వెట్రిమారన్ గారికి మరింత కోపం పెరిగిపోవడంతో, నీ ప్రియురాలి చుట్టూ ఇప్పటికీ నా మనుషులు ఉన్నారు అన్న సంగతి మర్చిపోకు ఏసీపీ, నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడే దాని ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా చేయగలను అనగానే శక్తి అదే చిరునవ్వుతో, ఆహా అవునా, ఏదో ఒకసారి ట్రై చేయి చూస్తాను అనడంతో వెట్రిమారన్ గారు వెంటనే తన మొబైల్తో అతుల్య చుట్టూ ఉన్న తన మనుషులకి కాల్ చేశారు. ఎన్నిసార్లు చేసినా ఒక్కరూ కూడా లిఫ్ట్ చేయకపోవడంతో శక్తిని అనుమానంగా చూస్తూ ఉంటే శక్తి సర్కాస్టిక్ గా నవ్వుతూ, ఇక్కడున్న ఈ 6 తప్ప నీ వాళ్ళందరూ మా వాళ్ళతో 4-5 రౌండ్ల కోటింగ్ తీసుకుని
కుయ్యో మొర్రో అంటూ జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు చిన్నమామ అన్నాడు. ఆ మాటకి వెట్రిమారన్ గారికి గట్టి షాకే తగిలింది. ఇన్నాళ్ళు తన ఒక చీకటి ప్రపంచానికి మారన్ పేరుతో అధిపతి అన్న విషయం బయట ప్రపంచానికి తెలియకుండా సమాజంలో చాలా తెలివిగా మంచి మనిషి, సమాజ సేవకుడు అన్న ముసుగులో చలామణి అవుతున్న తనని కొన్ని నెలల క్రితం గట్టి టార్గెట్ చేసి అతి తక్కువ సమయంలోనే తన పుట్టు పూర్వోత్తరాలు అన్నీ తెలుసుకుని తనకి ఒకడు ఈ విధంగా చెక్ పెడతాడు అని ఎప్పుడూ ఊహించలేదు ఆయన క్రిమినల్ మైండ్. ఆస్తి కోసం, డబ్బు కోసం కన్న తల్లిదండ్రులను, తోడబుట్టిన వాళ్ళ కంటే ఎక్కువగా ప్రేమను పంచిన అక్కను, పెద్దమ్మ పెదనాన్నలను అనంత లోకాలకు పంపించి ఏమీ తెలియని అమాయకుడిలా డాక్టర్ అయి సమాజంలో ఒక గొప్ప డాక్టర్గా పేరు తెచ్చుకుని తన చీకటి ప్రపంచంలో మాత్రం జనానికి ప్రమాదకరమైన డ్రగ్స్, కొత్త వైరస్లు లాంటివి తయారు చేసి బయట దేశాలకు అమ్ముతూ దాని విరుగుడి ఈయన దగ్గరే పెట్టుకుని గవర్నమెంట్ ఎదుట మాత్రం పెద్ద ఉత్తముడిలా నాటకమాడుతూ అప్పటికప్పుడు విరుగుడు కనిపెట్టినట్టు ఆస్కార్ లెవెల్లోకి యాక్ట్ చేసి నా జీవితం అంతా సంఘసేవకే అంకితం అన్న రేంజ్ లో జీవించి డాక్టరేట్ కూడా తెచ్చుకున్న ఉత్తమ నటుడు ఆయన. అలాంటి ఆయన్ని గవర్నమెంట్, పోలీసులు, సిబిఐ, సిబిసిఐడి వాళ్లే పట్టుకోలేక చేతులెత్తేస్తే శక్తి ఇంత తేలిగ్గా తనని పట్టుకోవడమే కాదు, ఈ రోజు తనకి కనీసం తప్పించుకునే అవకాశం కూడా లేకపోవడంతో ఆయన ఆ షాక్ నుండి తేరుకోవడానికి చాలా సమయమే పట్టింది. ఆ గ్యాప్ లోనే శక్తి టీం మారన్ మనుషులను అక్కడి నుండి వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుని వాళ్ళ దగ్గరున్న ఆ ఇద్దరు పోలీసులను కూడా వెంటనే హాస్పిటల్ కి తరలించారు. ఆ మరుక్షణమే వెట్రిమారన్ గారిని ఒక చైర్కి కట్టేసి ఆయనకి ఏవో వైర్స్ సెట్ చేసి అందరూ అక్కడి నుండి వెళ్లిపోయారు. ఇంకా శక్తి ఇచ్చిన షాక్ వల్ల ఈ లోకంలో లేని వెట్రిమారన్ గారిని చూసి శక్తి నవ్వుకుంటూ సెంథిల్ కి కాల్ చేసి అతుల్య, అజీష్లను అక్కడికి తీసుకుని రమ్మని చెప్పాడు. ఆ కాల్ రిసీవ్ చేసుకున్న సెంథిల్ క్షణాల్లోనే వాళ్ళని తీసుకుని శక్తి ఉన్న ప్లేస్ కి చేరుకున్నాడు. అప్పటికే శక్తి తన చేతిలో ఉన్న రిమోట్ లోని ఒక బటన్ ప్రెస్ చేయడంతో మారన్ కి షాక్ ట్రీట్మెంట్ కి సెట్ చేసిన ఎక్విప్మెంట్ వల్ల తగిలిన కరెంట్ షాక్ వల్ల ఆయన ఉన్న షాక్ నుండి తేరుకుని ఆ అంటూ గట్టిగా అరిచారు. సరిగ్గా అప్పుడే ఇంట్లోకి ఎంటర్ అయిన అజీష్ తండ్రి ఆర్తనాదాలు వినలేక గట్టిగా కళ్ళు మూసుకుని ఉన్న చోటునే ఆగిపోయాడు. తండ్రి ఎంత చెడ్డవాడు అయినా ఒక బిడ్డగా ఇలాంటి విషయంలో తన తమ్ముడి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకున్న అతుల్య అజీష్ ని దగ్గరకు తీసుకుని అతని వెన్ను నిమురుతూ, అజీ, నీకు ప్రాబ్లంగా ఉంటే నువ్వు ఇంటికి వెళ్ళిపోదువు, డోంట్ ఫీల్ పానిక్ అనడంతో అజీష్ తనని తాను కంట్రోల్ చేసుకుని, లేదక్క, ఎంతైనా కన్న తండ్రి, పైగా ఒక్కడినే అని చాలా గారాబంగా పెంచారు నన్ను, కానీ ఆయన చేసే చెత్త పనులకు మా అమ్మ అడ్డు వస్తుంది అని చిన్నతనంలోనే నాకు తల్లి ప్రేమను దూరం చేశారు. అమ్మని ఎంత కిరాతకంగా చంపారో తెలిసాక ఆయన్ని ఊరికే వదిలిపెట్టకూడదు అని ఆ క్షణమే నిర్ణయించుకున్నాను. అయినా ఇలాంటి వాళ్ళు ఇంకా బ్రతికే ఉంటే అది భూమికి భారమే కాని ఎలాంటి ఉపయోగం లేదు. నువ్వన్నది నిజమే, ఆయన అరుపులు నాలో భయాన్ని పుట్టిస్తున్నాయి, కానీ ఆయన ప్రాణాలు వదిలేస్తేనే ఎంతో మంది ప్రాణాలు నిలబడతాయి అని గుండెను రాయి చేసుకుని సెంథిల్ అతుల్యల వెనకే ఇంట్లో అడుగుపెట్టాడు అజీష్. అప్పటి వరకు శక్తి ఇస్తున్న షాక్ ట్రీట్మెంట్ కి సగం చచ్చి కొడుకు ఎలా ఉన్నాడో అన్న భయం, బెంగతో కొట్టుమిట్టాడుతున్న మారన్ ప్రాణం అతుల్యతో ఇంట్లోకి వస్తున్న కొడుకును చూసి పోయిన ప్రాణం తిరిగొచ్చినంత సంతోషంగా అనిపిస్తుంటే కష్టంగా మాటలు కూడగట్టుకుని, అజీ, ఆర్ యు ఓకే నాన్న అని అడిగారు ఆప్యాయంగా. తండ్రి ఎంత చెడ్డవాడైనా ఏనాడు తనకి తండ్రి ప్రేమలో లోటు లేకుండా పెంచిన ఆయన్ని అలా చూడలేక వెంటనే చైర్లో కట్టేసి ఉన్న ఆయన్ని ఒకసారి గట్టిగా హక్ చేసుకుని, ఐ మిస్ యూ అప్పా, బట్ యూ డోంట్ రిజర్వ్ దిస్ వరల్డ్ అని చెప్పేసి వెంటనే అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఆల్రెడీ తను ఆ పరిస్థితిని అంచనా వేయగలిగాడు కాబట్టి వెళ్తూ వెళ్తూ అతుల్య, శక్తిలను హక్ చేసుకుని ఆ ఇద్దరికి మనస్ఫూర్తిగా బాయ్ చెప్పి వెంటనే అక్కడి నుండి బయటకు వచ్చేసి అప్పటికే తను బుక్ చేసుకున్న క్యాబ్ రావడంతో డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి చేరుకుని ఫార్మాలిటీస్ అన్ని క్లియర్ చేసుకుని స్వీడన్ ఫ్లైట్ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాడు అజీష్. అక్కడ కొడుకు మాటలు చేతలు వింతగా తోస్తుంటే అతుల్య శక్తిలని హక్ చేసుకుని మాట్లాడడం చూసిన మారన్ బ్రెడ్ ఫ్రీజ్ అయిపోయింది. అసలేం జరుగుతుందో అర్థం కాక ఆయన ఇంకా కన్ఫ్యూజింగ్ స్టేట్ లో ఉండగానే శక్తి మళ్ళీ తన చేతిలో ఉన్న రిమోట్ బటన్ ప్రెస్ చేయడంతో ఆ కరెంట్ షాక్ కి గిలగిలా కొట్టుకుంటూ షాకింగ్ స్టేట్ కి వెళ్లిపోయి ఈసారి ఇచ్చిన షాక్ కి కదల్లేదాయన.
ఆయనలో కదలిక లేకపోవడంతో విషయం అర్థమైన శక్తి అతుల్య చేయి పట్టుకుని దగ్గరకు తీసుకుని ఎన్నో ప్రాణాలను బలి తీసుకున్న ఈ మారన్ ప్రాణం 4-5 కరెంట్ షాక్స్ కి గాల్లో కలిసిపోయింది. ఏ డబ్బు కోసం అయితే ఆయన అన్ని ప్రాణాలను పణంగా పెట్టారో ఈ రోజు ఆ డబ్బు ఆయన్ని కాపాడలేకపోయింది. ₹1 కూడా ఆయనతో తీసుకెళ్లలేకపోతున్నాడు. అయిపోయింది. ఇంతటితో ఈ మారన్ చాప్టర్ క్లోజ్. ఈయన కూడా ఊహించి ఉండడు ఈయన ప్రాణం ఇంత తేలిగ్గా ఇలా గాల్లో కలిసిపోతుంది అని. అంటూ మారన్ కళ్ళవైపే చూస్తున్న అతుల్యని చూస్తూ ఏమైందిరా బంగారం, ఎందుకు అలా చూస్తున్నావు అని అడిగాడు. దానికి అతుల్య బాధను దిగమింగుకొని ఆ రాక్షసుడి ఆఖరి క్షణాలు కల్లారా చూడాలి అనుకున్నాను గాని మనసుకి చాలా కష్టంగా ఉంది సిబి, వెళ్ళిపోదాం ఇక్కడి నుండి అనడంతో అతుల్యని తీసుకుని వెంటనే అతుల్య విల్లాకి స్టార్ట్ అయ్యాడు శక్తి. శక్తి ద్వారా విషయం తెలుసుకున్న పెద్దవాళ్ళు ఆ రాక్షసుడి పీడ విరగడైనందుకు హ్యాపీగా ఫీల్ అయ్యారు. అజేష్ గురించి అతను స్వీడన్ వెళ్ళినట్టు తన మనుషుల ద్వారా తెలుసుకున్న శక్తి అదే విషయం చెప్పి కొన్నాళ్ళు వాణ్ణి ఒంటరిగా ఉండనివ్వండి మావయ్య అనడంతో ఇంకేం మాట్లాడలేకపోయారు పెద్దవాళ్ళు. మరుసటి రోజు ఉదయమే అన్ని న్యూస్ ఛానల్స్ లో డాక్టర్ వెట్రిమారన్ గారి ఇంట్లో సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం జరగడం వల్ల స్పాట్ లోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు అని స్క్రోలింగ్ రావడంతో అందరూ 2 క్షణాలు మౌనంగా ఉండిపోయారు. కొద్ది రోజులకి అతుల్య తన తండ్రి సెల్వరాఘవన్ గారి కోరిక మేరకు ఆయన స్థాపించిన ట్రస్ట్స్ అన్నిటి బాధ్యత తీసుకుని హాస్పిటల్ స్టాఫ్ మొత్తాన్ని మార్చి అన్ని బాధ్యతలు తనే దగ్గరుండి నిర్వహించడం మొదలుపెట్టింది. మరోవైపు శక్తి కూడా అతుల్య కోరిక మేరకు మారన్ ఎవరో బయటికి తెలియకుండా ఆయన చావుని అలా మరుగున పడేలా చేశాడు. ఛార్జ్ తీసుకున్న దగ్గర నుండి అన్ని కేసెస్ ని సక్సెస్ఫుల్ గా క్లియర్ చేసిన శక్తిని గవర్నమెంట్ ప్రశంసిస్తూ సన్మానం చేసింది. 8 నెలల తర్వాత పెద్దలు నిశ్చయించిన ముహూర్తాన శక్తి అతుల్యల ఎంగేజ్మెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. ఎంగేజ్మెంట్ అయ్యాక అందరూ అతుల్య వాళ్ళ విల్లాలోనే స్టే చేయడంతో అతుల్య డ్రెస్ చేంజ్ చేసుకుని వెంటనే శక్తి రూమ్ లోకి వెళ్లేసరికి అతను ఏదో కేసుకి సంబంధించి కాల్లో బిజీగా ఉండడంతో వెంటనే వెళ్లి శక్తిని వెనుక నుండి గట్టిగా హక్ చేసుకుంది అతుల్య. ఆమె స్పర్శకి సన్నటి చిరునవ్వు వచ్చి చేరింది శక్తి పెదాల మీద. అదే చిరునవ్వుతో ఒక చేత్తో ఆమె చేతుల్ని పట్టుకుని ఆ కౌగిలిని ఇంకాస్త బిగించి కాసేపటికి కాల్ కట్ చేసి తన బంగారాన్ని ముందుకు తెచ్చుకుని ఆమె మొహాన్ని దోసిలిలోకి తీసుకుని మావయ్య కోరిక ప్రకారమే ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టావు. మీ చిత్తి చిత్తప్పలకు కూతురివి అయ్యావు. అజీష్ మనసు మార్చి వాణ్ణి ఇక్కడికి తీసుకొచ్చి వాడు వద్దంటున్న బిజినెస్లన్నిటికీ వాణ్ణి వారసుడిని చేసి ఈ ఎంపైకి రాజుని చేశావు. నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్న నన్నే ప్రాణంగా మార్చుకుని నా కోసమే నా చిన్ని బృందావనానికి నా భార్యగా రావడానికి సిద్ధమవుతున్నావు. అమ్మతో కోడలిగా కాకుండా కూతురిగా కలిసిపోయావు. మొత్తానికి నీకు నువ్వుగా బంధించుకున్న పంజరం నుండి ధైర్యంగా బయటపడి నేను కోరుకున్న లోకాన్ని చూస్తూ అన్నిటినీ గెలిచావే బంగారం అంటూ ప్రేమగా ఆమె నుదుటిపై ముద్దు పెట్టి తన గుండెల్లో పొదుముకున్నాడు శక్తి. అతుల్య ఇష్టంగా అతని గుండె చప్పుడు వింటూ అసలు నువ్వు లేకపోతే నేను ఇప్పటికీ నాకు నేనే బందీగా ఫీల్ అవుతూ ఇదే పిచ్చి ఫీలింగ్ లో ఒంటరిగా లైఫ్ ని లీడ్ చేసేదాన్ని సిబి. ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ యూ అంటూ శక్తి గడ్డం మీద చిన్న ముద్దు పెట్టి అల్లరిగా అతని కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయింది. శక్తి ముద్దుగా ఉన్న అతుల్య కళ్ళను చూసి మురిసిపోతూ ఇప్పటికైనా నువ్వు పిలిచే ఆ పిలుపుకి అర్థం ఏంటో చెప్పవే బంగారం అని అడిగాడు అలకగా. అతుల్య శక్తి అలకను ఇష్టంగా చూస్తూ అతని మెడ చుట్టూ చేతులేసి సిబి అంటే చాక్లెట్ బాయ్ అని అర్థంరా మగడ అంటూ ప్రేమగా అతని పెదాలు అందుకుంది అతుల్య. ఇంతటితో ఈ స్టోరీ అయిపోయిందండి. ఈ కథ ఎలా ఉందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.